అమరావతి రాజధానిలో కీలక నియోజకవర్గం తాడికొండలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో ఆ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కీలక నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దూరం చేసుకున్న వైసీపీ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు తాడికొండ టికెట్ కేటాయించింది. ప్రతిపాడు ఎమ్మెల్యే అయిన సుచరిత ఇప్పటికే తాడికొండలో ఎదురుదిద్దుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి డొక్కా కూడా వైసీపీని వీడడంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాడికొండ నియోజకవర్గం దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్ కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ ఎన్నికల్లో తాడికొండ టికెట్ ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ అవకాశం కల్పించింది. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా తాజాగా తన రాజీనామా నిర్ణయం ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో అత్యంత కీలక నియోజకవర్గం తాడికొండ. ఎస్సీ రిజర్వ్ అయిన ఈ సెగ్మెంట్లోనే ఏపీ అసెంబ్లీ, హైకోర్టు, ఇతర కీలక విభాగాలున్నాయి. నియోజకవర్గంలోని తుళ్లూరు, తాడికొండ మండలాల రైతులు వేల ఎకరాల భూమి రాజధాని నిర్మాణానికిచ్చారు. అలాంటి చోట గత ఎన్నికల్లో పాగా వేసిన వైసీపీ 3 రాజధానుల స్లోగన్తో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పటికీ 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాలు తాడికొండలో కనిపిస్తాయి. అలాంటి చోట మరోసారి గెలిచి 3 రాజధానుల నిర్ణయం కరెక్టే అనిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం జగన్. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన తెనాలి శ్రావణ్ కుమార్ ఈసారి మళ్లీ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనపై అనూహ్య విజయం సాధించారు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. మొదటి ప్రయత్నంలోనే గెలుపొందిన ఆ డాక్టర్ తాడికొండ ఎమ్మెల్యేగా అధికార పక్షంలో రాజసం కొనసాగించారు. తరువాత ఆమెపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుందని తాడికొండ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది వైసీపీ. ఆ తరువాత ఆయన్ని కూడా మార్చి కత్తెర సురేష్ కు బాధ్యతలు కట్టబెట్టింది. ఆ క్రమంలో సీటు తమదంటే తమదని ఈ 3 అనుచరులు తాడికొండ రోడ్ల మీదే వివాదాలకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ వరుస పరిణామాలతో తనకు ఈసారి టికెట్ దక్కదని ఫిక్స్ అయిన శ్రీదేవి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు. దాంతో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో జగన్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయించారు. ఫైనల్ గా తాడికొండ స్థానిక నేతల్ని కాదని పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితను తీసుకొచ్చి తాడికొండలో నిలబెట్టారు జగన్. అమరావతి రాజధానిగా ఉండాలంటున్న టీడీపీ ఈసారి తాడికొండలో గెలవటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అనేక మంది పార్టీ టికెట్ ఆశించిన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న తెనాలి శ్రావణ్ కుమార్ కే సీట్ కేటాయించింది. 3 రాజధానుల ప్రకటనతో రగిలిపోతున్న తాడికొండ రైతులను అమరావతి నినాదంతో ఆకట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారాయన. అయితే తాడికొండ వైసీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వైసీపీలో 2 వర్గాల మధ్య విభేదాలు కొనసాగాయి. స్థానికుడైన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ వర్గంతో ఎమ్మెల్యే వర్గానికి సరిపడేది కాదు. మరోసారి ఎంపీ టికెట్ దక్కించుకున్న నందిగామ సురేష్ బాపట్ల ఎంపీ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్నా తాడికొండను మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు. అమరావతి రైతుల్లో ఉన్న వ్యతిరేకతతో తిరిగినా ఉపయోగం లేదని ఆయన తాడికొండకు దూరంగా ఉంటున్నారట. తాడికొండలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కి సొంత వర్గం ఉంది. 2004-2009లో కాంగ్రెస్ నుంచి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నికలకు దూరమైన ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. గత ఎన్నికల తరువాత ఆ పదవి వదులుకుని వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ క్రమంలో తాడికొండ సీనియర్ నేతగా ప్రజలందరికీ సుపరిచితులే. దాంతో ఆయన పరిచయాలు, పలుకుబడి కలిసొస్తాయని సుచరిత లెక్కలేసుకున్నారు. అయితే టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో చాలా కాలంగా డొక్కా పార్టీ వ్యవహారాలకు దూరం అవ్వటం ఆమెకు మింగుడు పడలేదంటున్నారు.
డొక్కా తాడికొండ టికెట్ దక్కించుకోవడానికి చాలా ప్రయత్నించారు. అయితే జగన్ ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. గతంలో సామాజిక సాధికార యాత్ర సమయంలో సీఎం అపాయింట్మెంట్ కోసం డొక్కా బహిరంగంగానే వేడుకున్నారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ క్రమంలో ఆయన టీడీపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. మరక్కడ ఏం జరిగిందో కానీ ఇంకా 2-3 ఎమ్మెల్సీ టర్మ్ ఉన్న డొక్కా వైసీపీకి రామ్ చెప్పేశారు. ఈ సడన్ పరిణామంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత శిబిరంలో గుబులు రేగుతుందట. మరిక డొక్కా పొలిటికల్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.